ఓం శ్రీ కృష్ణాయ నమః. కృష్ణ శతకంలోని 40వ పద్యం. కెరలియర చేత కంబమునరుదుగా వేయుటను వెడలి యసురేశ్వరునిన్ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణ. కెరలియర చేత కంబము నరుదుగ చేయుటను వెడలియ సురేశ్వరునిన్ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణ. కృష్ణ, హిరణ్యకశిపుడు స్తంభమును అరచేత తట్టగా అందుండిన నీవు నరసింహ అవతారుడవై వెడలి వాని వక్షము చీల్చి సంహరించితివి కదా. ఈ పద్యములో కవిగారు నరసింహ అవతారం యొక్క విశిష్టతను తెలియజేయుచున్నారు. అంటే ప్రహ్లాదుడు హరిని చూపడం అనే విషయాన్ని, హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడాన్ని, నరసింహ అవతారం యొక్క విశిష్టతను ఈ పద్యంలో మనకు తెలియజేశారు. అంటే హిరణ్యకశిపుడు ఇందుగలడందు లేడు సందేహము వలదు అన్న పద్యం ప్రహ్లాదుడు చెప్పగా, ఓహో ఈ స్తంభములో ఉన్నాడా నీ శ్రీహరి చూపుము అన్నప్పుడు స్తంభము నుండి వెడలి నరసింహ అవతారముతో హిరణ్యకశ్యపుని వధించడం అనేది ఈ పద్యంలో కవిగారు మనకు తెలియజేశారు.